హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మన వీడియో వచ్చేసేసి పల్లెటూరు స్టైల్ గణపవరం చేపల పులుసు అండి చేసి చూపిస్తాను. ఇక్కడ వాళ్ళందరూ మన స్టైల్లో చేపల పులుసు చేయమని చెప్పారండి. నేనైతే ముస్లిం స్టైల్లో చేపల పులుసు చేస్తూ ఉంటాను ఇప్పుడు వీళ్ళు గణపవరంలో పల్లెటూరు స్టైల్ చేపల పులుసు చేయమని అడిగారు. వాళ్ళు ఇలాగే చేసుకుంటారంట. మనం కూడా చేసి చూద్దాము. చాలా చాలా టేస్టీగా ఉంటుందంటండి ఈ పల్లెటూరు స్టైల్ చేపల పులుసు. మనం కూడా ఇక్కడ పద్ధతిలో చేసుకుందాము చేపల పులుసు. చాలా చాలా టేస్టీగా ఉంటుందంట ఈ చేపల పులుసు. చూడండి, చాలా చాలా బాగుంది కదండి. టేస్ట్ కూడా చాలా బాగుంది. ముందుగా మనమైతే చేపల్ని 1 కిలో చేపల్ని తీసేసుకుందాము. చక్కగా శుభ్రంగా కడిగి పక్కన పెట్టేసుకుందామండి. చూడండి, 1 కేజీ చేపలు. తర్వాత మసాలా దినుసులండి: కొబ్బరి, అల్లము, వెల్లుల్లి, లవంగా చెక్క, కొద్దిగా ఉల్లిపాయ అండి. మిక్సీ పెట్టేసుకొని పక్కన పెట్టేసుకుందాము. నేనైతే కళాయి పెట్టేసుకొని ఆయిల్ పోసుకున్నాను. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు వేసి దోరగా వేయించుకుందామండి. చూడండి, ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత 1 టమాటా కూడా వేసానండి. చూడండి, ఈ పల్లెటూరు స్టైల్ గణపవరం చేపల పులుసు కదండి. టమాటా కూడా 1 వేసాను. మేమైతే వేసుకోమండి మా ముస్లిం స్టైల్లో. చూడండి, 1 టమాటా కూడా వేసాను. తర్వాత కొద్ది కరేపాకండి, ఫ్రెష్గా కరేపాకు కోసుకొచ్చి వేసాము. చూడండి, చాలా చాలా బాగా మంచి స్మెల్ వస్తుంది. చూడండి, ఈ విధంగా వేసుకున్న తర్వాత 1 చెంచాడు పసుపు అండి. పసుపు వేసుకున్న తర్వాత చక్కగా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత చూడండి, నా వీడియోని చివరి వరకు చూడండి, స్కిప్ చేయొద్దండి ప్లీజ్ అండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత ముందుగానే మనం చింతపండు నానబెట్టేసుకున్నాం కదండి. ఆ నానబెట్టిన చింతపండు పులుసు తీసి వేసుకుందామండి. చూడండి, ఇలాగా పులుసు అంతా వేసేసుకుందాము. చాలా చాలా రుచిగా ఉంటుందంటండి ఈ పల్లెటూరు స్టైల్ చేపల పులుసు. మనం కూడా చేసి చూద్దాము. చూడండి, ఈ విధంగా చేసిన తర్వాత మూత పెట్టేసుకుందాము. 10-15 నిమిషాలు చక్కగా ఉడికిన తర్వాత దీంట్లోకి కారం వేసుకుందామండి. 1 స్పూన్ కారం వేసాను. కారం ఎక్కువగా తినేవాళ్ళైతే ఎక్కువగా వేసుకోవచ్చండి. నేనైతే 1 స్పూన్ వేసానండి కారము. చూడండి ఎలా ఉడుకుతుందో. ఉడికిన తర్వాత మూత పెట్టేసుకొని 10-15 నిమిషాల వరకు చక్కగా ఉడికించుకుందామండి. ఈ చేపల పులుసు చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. చూద్దాము. మనం కూడా కొత్తగా ట్రై చేస్తున్నాం కదా, తిందామండి, టేస్ట్ చేద్దాం. దీంట్లో కొద్దిగా సాల్ట్ వేసానండి. వేసి ఉప్పు కారం సరిపోయిందో లేదో అని చూశాను. కరెక్ట్గా సరిపోయింది. చూడండి, కొత్తలాడుతూ చక్కగా ఉడికిపోతుంది మన పల్లెటూరి చేపల పులుసు. చూడండి, దీంట్లోకి మనం ఉప్పు కారాలన్నీ సరిగ్గా చూసుకున్న తర్వాత చేప ముక్కల్ని వేసేసుకుందామండి. చేప ముక్కల్ని ఈ విధంగా వేసేసుకుందాము. చూడండి, చేపలను అయితే నేను వేసేసాను. చాలా చాలా టేస్టీగా ఉంటుందంట ఈ పల్లెటూరు స్టైల్ చేపల పులుసు. మనం కూడా టేస్ట్ చేద్దాము. చేసి అలాగే చక్కగా రెండోసారి కూడా చక్కగా వండుకొని తిందామండి. నా వీడియోని చివరి వరకు చూడండి, స్కిప్ చేయొద్దండి. సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి. మూత పెట్టేసుకుందాము. మూత పెట్టేసుకొని 20 నిమిషాల పాటు చక్కగా ఉడికించుకుందామండి. చూడండి ఎలా ఉడికిపోతుందో. ముందుగా మనము మసాలా ప్రిపేర్ చేసుకున్నాం కదండి, ఈ మసాలాను కూడా వేసేద్దాము. వేసేసిన తర్వాత చక్కగా ఉడికించుకుందామండి. మన చేపల పులుసు అయితే రెడీ అయిపోతుంది. చూడండి, చక్కగా కొత్తలాడేటట్టు ఉడికించుకుందాము. మూత పెట్టేసుకుందాము. మూత పెట్టేసుకున్న తర్వాత చక్కగా ఉడికించుకుందామండి. చూడండి, మసాలా వేసిన తర్వాత ఉడుకుతుంది కదండి. తర్వాత ధనియా పౌడర్ కూడా వేయాలండి. ధనియా పౌడర్ వేసేసాను.
వేసేసిన తర్వాత స్పూన్ అస్సలు పెట్టకండి, ముక్కలన్నీ ఇరిగిపోతాయి. అందుకని అలాగా తిప్పుతూ ఉండాలండి. కడాయి పట్టుకొని తిప్పుతూ ఉండాలి అంతే. స్పూన్ మాత్రం పెట్టకండి, ముక్కలన్నీ విరిగిపోతాయి. తర్వాత కొత్తిమీర వేసుకున్న తర్వాత కడాయి పట్టుకొని ఇలా తిప్పుకుందాము. చూడండి మన చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది. చూడండి వాసన కూడా గుమగుమలాడిపోతుందండి. వాసన కూడా చాలా టేస్టీగా ఉంటుందంట. చూద్దాము. మన చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది. చూడండి ముక్క కూడా బాగా ఉడికిపోయింది. స్మెల్ కూడా బాగా వస్తుందండి. ఈ పల్లెటూరు స్టైల్ గణపవరం చేపల పులుసు చక్కగా రెడీ అయిపోయింది. సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. చూడండి ముక్క కూడా చక్కగా ఉడికిపోయింది, ముక్క విరగలేదు. చక్కగా మనం సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాము. చూడండి చాలా చాలా టేస్టీగా ఉండే మన పల్లెటూరి స్టైల్ చేపల పులుసు, గణపవరం చేపల పులుసు రెడీ అయిపోయింది. టేస్ట్ చేద్దాం మనం కూడా. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. టేస్ట్ ఎలా ఉందో కామెంట్ రూపంలో చెప్పండి ప్లీజ్ అండి. సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ. చూడండి చేపల పులుసు అయితే రెడీ అయిపోయిందండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్.